రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం నుంచి 5వ అధ్యాయం 2వ వచనం వరకు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగిందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాం. 25వ వచనంలో మనము నీతిమంతులుగా తీర్చబడుట అనే దానిలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని, ఏ విధంగా మన జీవితంలో ఆయన మన క్రియలను బట్టి కాకుండా ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చున్నాడు అనేటువంటి అంశాన్ని 25వ వచనాన్ని నిన్న మనం చూసినాం. అయితే ఈ 5వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఆ నీతిమంతులుగా తీర్చబడుట అనేటువంటిది ఏ స్థితిలో మనకి అనుగ్రహించబడి ఉన్నది అనేటువంటిది, దాని తరువాత దాని పరిణామాలు మన జీవితంలో ఏ విధంగా ఉన్నాయి లేక చేయబడ్డాయి అనేటువంటిది మనం చదివినటువంటి ఈ 2 వచనాలలో చెప్పబడింది. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మనం ఈ నీతిమంతులుగా తీర్చబడటం అనేటువంటిది పాత నిబంధన ప్రకారం కానీ మనం చూస్తే, లేకపోతే మొత్తం దేవుని యొక్క వాక్య ప్రకారంగా 2 విధాలుగా నీతిమంతులుగా తీర్చబడగలిగే అవకాశం ఉంది. ఒకటి, మన సొంతంగా క్రియలు చేసి దేవుని ఎదుట మెప్పును పొంది నీతిమంతులుగా తీర్చబడటం. రెండవది, దేవుని యందు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మృతులలో నుంచి లేపబడినటువంటి దాన్ని బట్టి మనలను దాని యందు విశ్వాసం ఉండటం ద్వారా మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడటం. దీనిలో 2 విశేషమైన ఒక ముఖ్యమైనటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించాలి. ఆదికాండం నుంచి మొదటి నుంచి కనుక దేవుని యొక్క పాత నిబంధనలో కూడా చూసినట్లయితే ఆదాము విషయంలో దేవుడు ఈ విధంగా చెప్పినాడు. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచును. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు. నీవు వాటిని దినమున నిశ్చయముగా సత్యతవని నరునికి ఆజ్ఞాపించును. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదాముకి మొట్టమొదట నువ్వు తోటలో ఉంచి దానిని సేద్యపరచుటకు దానిని కాచుటకు అనగా 2 పనులు అప్పచెప్పి ఉన్నాడు. ఒకటి, దానిని సేద్యపరచాలి. రెండవది, చుట్టూ పొంచి ఉన్నటువంటి ప్రమాదంలో పడిపోకుండా కాచుటకు అతన్ని దానిలో ఉంచున్నాడు. అనగా ఆ 2 చేసినప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క ఆశీర్వాదాలు ఏవైతే ఆ తోటలో ఉంచబడి ఉన్నాయో వాటన్నిటిని కూడా అతడు పొందగలుగుతాడు. సో కనుక మనం ఏం చూడగలుగుతున్నాం, దేవుని యొక్క ఆజ్ఞకు గనక అతడు లోబడి ఆ విషయాలను గనక చేసినట్లయితే, సేద్యపరిచి కాచినట్లయితే అతడు జీవం కలిగి దేవునితోటి సమాధానపూర్వకంగా సహవాసత కలిగి జీవించి ఉండేవాడు. అలా అది అతని విషయంలో అతడు తప్పిపోయాడు కనుక మంచి చెడు తెలివినిచ్చే జ్ఞాన వృక్షఫలమును తిన్నాడు. దాని తర్వాత దేవునితో దూరం అయిపోయి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయి అతడు వేరైనటువంటి విధంగా జీవించడం అనేటువంటిది మనం చూస్తాం వాక్యంలో. దాని తర్వాత దేవుడు అబ్రహామును ఏర్పరచుకొని వాళ్ళ యొక్క సంతానం ద్వారా మరలా నిర్గమకాండంలో వారికి ప్రత్యక్షమై ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించినాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మనం చూసినట్లుగా ఆ ధర్మశాస్త్రంలోని క్రియలన్నీ చేయటం ద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడతారని మోషే వారికి చెప్పి ఉన్నాడు. కానీ ఆ ధర్మశాస్త్రం అంతటిని కూడా ఒక మనిషి తన సొంత శక్తి ద్వారా జరిగించి దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడుట అనేటువంటి అంశంలో కూడా అతడు తప్పిపోయినట్లుగా మనం చూస్తాం. అయితే నూతన నిబంధనలో ఏం జరిగిందంటే, అంటే దేవుడు పాత నిబంధన అంతటిలో కూడా మనకు తెలియపరిచిన విషయం ఏమిటంటే, మనిషి ఎటువంటి వాడైనా ఎంతగా నీతిమంతుడిగా జీవించాలని కోరుతున్నప్పటికీ అతనిలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పాప స్వభావాన్ని బట్టి
దేవుని యొక్క నీతిని మనిషి నెరవేర్చలేడు అనేది. అదే నూతన నిబంధనలో విశ్వాసం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చుతాను అని చెప్తున్నాడు. విశ్వాసం ద్వారా అంటే ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 28, 29 వచనాలు. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. ఇక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచడం అనేటువంటిదే దేవుని క్రియ. సో అంతకు మునుపు ఆదాముకు కానివ్వండి, తర్వాత ఏర్పరచుకున్నటువంటి అబ్రహాము సంతానమైనటువంటి ఇశ్రాయేలీలకు కానివ్వండి, ఈ పని చేయండి, దానిని బట్టి మీరు జీవించుదరు అని చెప్పినాడు, లేకపోతే నీతిమంతులుగా తీర్చబడుతారు అనేది. ఇక్కడ మనపక్షంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కల్వరి శిలువలో చనిపోయి తిరిగి 3వ దినమున మృతుల్లో నుంచి లేపబడినటువంటి ఆ సంపూర్ణ కార్యమందు విశ్వసించటం అనేటువంటిదే, ఆ పంపిన వాని యందు విశ్వాసం ఉంచటం అనేటువంటిదే దేవుని క్రియ. దాని ద్వారా మనందరం కూడా జీవించగలిగేటువంటి దానిలోనికి దేవుడు తీసుకొచ్చినాడు. పాత నిబంధనలో క్రియలు చేయటం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి జీవించగలరు. క్రొత్త నిబంధనలో ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన జీవాన్ని మనం పొంది ఆ జీవం ద్వారా మనం పనిచేయగలగటం. పాత నిబంధనలో పనిచేయటం ద్వారా జీవించగలగటం. ఇక్కడ ముందు జీవాన్ని పొంది తర్వాత పనిచేయటం. సో పాత నిబంధనలో ఉంచబడినటువంటి విశ్రాంతి దినం కూడా మనిషి 6 దినాలు పనిచేసి 7వ దినమున విశ్రాంతిని అనుభవించేవాడు. క్రొత్త నిబంధనలో మన ప్రభు దినము విశ్రాంతి దినం. మనం ఆయనలో నిలిచి ఉండి ఆయన ద్వారా బలాన్ని పొంది మిగిలినటువంటి 6 దినాలు పనిచేయటం అనేటువంటిది మనం నేర్చుకుంటాం. పాత నిబంధనలో ఉన్నటువంటి క్రమం అంతటిలో కూడా దేవుడు మనకేమి తెలియపరుస్తున్నాడు అంటే, మనిషి తన సొంత క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడగలడు అని. అంత మాత్రమే కాకుండా దానిలో అధికమైన ప్రయాసం ఉన్నది. క్రొత్త నిబంధనలో ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు మన పక్షంగా జరిగించిన సంపూర్ణ కార్యనందు విశ్వసించటం ద్వారా మనము చక్కగా ఆయన యొక్క జీవాన్ని తీసుకొని ఆయన క్రియలు జరిగించడం ద్వారా, లేకపోతే విశ్వాసం ఉంచడం ద్వారా నీతిని కలిగి ఆ జీవాన్ని పొంది దానిలో ఉన్నటువంటి బలము శక్తి ద్వారా మనం జీవించగలిగేటువంటి అనుభవంలోనికి తీసుకుని వచ్చున్నాడు. సో విశ్వాసి ఆయన యందు విశ్వాసం ఉంచుట, ఆ జీవాన్ని పొందుట, తర్వాత ఆ జీవం కలిగి జీవించుట. పాత నిబంధనలో ముందు పని చేయుట, దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడేటువంటి ప్రయాసంలో ఉండుట, ఓడిపోవుట అనేది మనం చూసి దేవుని ఎదుట దేవుడు చేయమని చెప్పబోతున్నటువంటి కార్యములు చేసే విషయంలో తప్పిపోయిన తనాన్ని మనం చూస్తాం. కనుక అటువంటి విశ్వాసం ద్వారా ఆ దేవుని క్రియలు జరిగించడానికి అవసరమైనటువంటి బలాన్ని పొంది మనము దేవుని ఎదుట ఏదైతే ఆయన కోరుతున్నాడో, అది ఏ విధంగా జీవించాలని కోరుతున్నాడో ఆ విధంగా జీవించగలుగుటకు కావలసినటువంటి జీవాన్ని మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రసాదించున్నాడు. ఆ విధంగా తీర్చబడిన తర్వాత 5వ అధ్యాయం 1వ వచనంలోను 2వ వచనంలోను చెప్పబడినటువంటి ఆ నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత వచ్చినటువంటి పరిణామాలు, ఫలితాలు ఏమిటి, మనకు కలిగినటువంటి ఆశీర్వాదాలు ఏమిటి అనేటువంటిది ఈ 2 వచనాల్లో చూస్తాం. ఒకటి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగింది. ఇక్కడ మనము అదే అధ్యాయంలో ఇంకా కొంతవరకు చూసినట్లయితే, కొంత దిగువలో చూసినట్లయితే 6వ వచనంలో, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. తర్వాత 10వ వచనంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. కనుక మన యొక్క స్థితి ప్రభువుకు దూరంగాను శత్రువులంగాను ఉన్నప్పుడు ఆయన కల్వరి శిలువలో మన కొరకై అర్పించినటువంటి బలియాగం ద్వారా దేవునికి శత్రువులమైన మనకు సమాధానం అనేటువంటి దానిని ఒడంబడికను మన ప్రభు అయిన యేసుక్రీస్తు కుదుర్చున్నాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. అంటే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి మన జీవితం అంతటిని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేపబడిన దాని అర్పణ దేవుని సన్నిధిలో మనందరి పక్షంగా అంగీకారయోగ్యంగా ఆమోదించబడినది కనుక దేవునితో మనం సమాధానపరచబడి ఉన్నాం. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు.
ఆయనను మీనుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులైనారు. ఆయన మన సమాధానమయండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడి చేత మధ్యగోడను పడగొట్టి మనం ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు. కనుక యేసు ప్రభునందు మనం సమాధానపరచబడి ఇదివరకు ధర్మశాస్త్రాన్ని అనుసరించినటువంటి యూదులు కానీ, ధర్మశాస్త్రం లేకుండా దేవునికి దూరంగా జీవించిన మనం కానీ అందరినీ ఐక్యపరిచి ఇద్దరితోటి కూడా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సమాధాన ప్రక్రియను జరిగించున్నాడు. తర్వాత కొలసీ పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకముందు ఉన్నవైనను పరలోకముందు ఉన్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలనని తండ్రి అభీష్టమాయన. కనుక మనం ఇక్కడ చూసింది, ఇక్కడ కూడా ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి మనతోటి దేవుడు సమాధానపడ్డాడు అనేటువంటిది. అనగా ఒక ఇద్దరు శత్రువుల మధ్యలో జరుగుతున్నటువంటి పోరాటంలో ఎటువంటి విధంగా సంధి ఒప్పందాన్ని వారు కుదుర్చుకుంటారో అటువంటి విధంగా తండ్రి పరలోకముందున్నవాడు పరిశుద్ధుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి మహామహుడు, మనుషుడు భూలోకంలో ఉన్నవాడు పాపములో పడిపోయినటువంటి వాడు, దేవునికి వ్యతిరేకమైన క్రియలు జరిగించుతూ దేవునికి దూరంగా ఉండి మరణానికి అర్హుడైన వాడు. ఈ ఇద్దరి మధ్యలో ప్రభు అయిన యేసుక్రీస్తు తన కల్వరి శిలువ రక్తం చేత సంధిని కుదిర్చి మనకు తండ్రితోటి సమాధానపరచబడగలిగినటువంటి ప్రక్రియను ఆయన కొనసాగించాడు. అది మొదటి ఫలితాన్ని మనం చూడగలుగుతాం. మనము ఆయనతో ఉచితంగా నీతిమంతులంగా తీర్చబడిన తరువాత మనకు అనుగ్రహించబడినటువంటిది దేవునితో మనం సమాధానపరచబడినటువంటి స్థితిలోనికి వచ్చుట. ఇది దేవునితో సమాధానం. మనం ఏదైతే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో చూస్తామో, దేవుని యొక్క సమాధానము మీ హృదయములకు తలంపులకు కావలేండును, అది ఇది కాదు, అది వేరైనది. అనగా అది మన దినదిన జీవితంలో మనకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల మధ్యలో మనం దేవుని యొక్క సమాధానం కలిగి ఉండేటువంటిది. ఇక్కడ మనం మాట్లాడుతున్న 5వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలోది దేవునితో మన యొక్క సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నది. అంటే మనం ఎటువంటి సంబంధంలోనికి నీతిమంతులంగా తీర్చబడడం ద్వారా దేవునిలోనికి తీసుకుని రాబడ్డామో దాని గురించి చెప్పబడుతున్నది. తర్వాత 2వ వచనం, 5వ అధ్యాయం 2వ వచనం, మరియు ఆయన ద్వారా విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాం. మరియు విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచుండి. రెండవది, మనం ఈ సమాధానపరచబడటం ద్వారా ఆయన సన్నిధిలోనికి మనము ప్రవేశము కలిగిన వారంగా చేయబడ్డాం. ఈ కృపయందు ప్రవేశము గల వారమై అంటే ఆయన ఇదివరకు మనం శత్రువులంగా దేవునికి వ్యతిరేకంగా నడిచినటువంటి జీవితంలో ఎవరు కూడా దేవుని సన్నిధిలో ప్రవేశించలేరు. ఇప్పుడు ఈ కృపను బట్టి, అంటే దేవుడు జరిగించిన ఈ కృపా కార్యాన్ని బట్టి సమాధానపరచబడటం మాత్రమే కాకుండా ఆయన సన్నిధిలో మనం ప్రవేశించగలిగి తర్వాత ఆయనను చూడగలిగి అనుభవించగలిగి మరి మన యొక్క ప్రార్థనా విజ్ఞాపనలు, మన ఆరాధనా స్తుతులు వాటన్నిటినీ అర్పించగలిగినటువంటి స్థితిలోనికి మనం తీసుకొని వచ్చేటువంటి విధంగా ఆయన సన్నిధిలో ప్రవేశింపచేయబడ్డాం. అంతకు మునుపు మనం నీతిమంతులుగా తీర్చబడ మునుపు ఏ పాపియు కూడా దేవుని సన్నిధిలో నిలబడజాలడు. ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి మహామహుడు. అటువంటి మనం ప్రభువు జరిగించిన కార్యం ద్వారా సమాధానపరచబడటం మాత్రమే కాకుండా ఈ కృపయందు ప్రవేశం కలిగి, అనగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణలో అనేటువంటి దానిలో ప్రవేశం కలిగి ఆయన సన్నిధిలోనికి రాగలిగేటువంటి విధంగా ధన్యత అనుగ్రహించున్నాడు. ఏ మనుషుడు కూడా పరలోకముందున్నటువంటి దేవునితోటి సమాధానపరచబడి ఆయన సన్నిధిలో ప్రవేశించగలిగినటువంటిది యేసు ప్రభు ద్వారా మాత్రమే ఆ ద్వారాన్ని మనకు తెరిచి ఉన్నాడు. కానీ ఇంకా వేరే దేని ద్వారా కూడా అది మనకు అనుగ్రహించబడి ఉండలేదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా ఆయన చనిపోయి తిరిగి లేచిన మార్గమున
నూతనమైనదియు జీవమగలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుక పరిశుద్ధ స్థలము ఏదైతే పరలోకములో దేవుని యొక్క సింహాసనం మీద మహామహుడుగా ఆసీనుడై ఉన్నాడో ఆ స్థలంలో వెలిగించబడినటువంటి ఆత్మలో నీతిమంతులుగా తీర్చబడిన మనందరం కూడా మన ఆరాధన, మన స్తుతులు, మన ప్రార్థన, విజ్ఞాపనలు అర్పించుటకు మనకు ప్రవేశము తెరవబడి ఉన్నది. అది కేవలము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తెరిచినటువంటి నూతనమైన జీవము కలిగినటువంటి మార్గం ద్వారా. దాని తరువాత మరల రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, ప్రవేశం కలిగి అందులో నిలిచి ఉండి. మనం కీర్తన 40వ అధ్యాయంలో చూస్తే అది విషయం మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కీర్తన 40వ అధ్యాయం 2వ వచనం, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. ఇక్కడ దావీదు రాసినటువంటి కీర్తనలో తన యొక్క స్థితిని గురించి వివరించి చెప్తున్నాడు. అది నాశనకరమైనటువంటిది జిగటగల దొంగ ఊబి అనగా మనిషి తన యొక్క పాపములో ఉండి నీతిమంతుడిగా జీవించటానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా దేవునికి దూరంగా ఉండి దేవుని నుంచి మరింత దూరంగా నెట్టివేసేటువంటి స్థితిలోనికి తీసుకొచ్చేదిగా ఉన్నది. దానిలో నుంచి నన్ను నువ్వు పైకి లేవనెత్తి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. అంటే ఏంటి? మరలా ఇక నేను ఊబిలో దిగబడకుండా నా పాదముల క్రింద ఒక బండను ఉంచి ఉన్నావు కనుక అది స్థిరమైనది, కదలనటువంటిది, ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా తొలగిపోయినటువంటి బండ. ఆ బండ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దానిలో నుంచి మనం దాని మీద నిలబడగలిగినట్లుగాను, దానిలో నుంచి త్రాగి మనం బలాన్ని పొందగలిగినట్లుగాను, మరి పాపులుగా ఉన్నటువంటి వారందరూ కూడా విశ్వాస మూలమున ఎవరెవరైతే ఆయనను ఎందు విశ్వాసం ఉంచారో వారందరినీ కూడా అటువంటి స్థితిలోనికి తీసుకుని వచ్చి మరలా వెనకకు పడిపోకుండా వారు స్థిరమైనటువంటి పునాది మీద ఉండబడి జీవించగలుగుటకు కావలసినటువంటి మార్గాన్ని దేవుడు మన పక్షంగా చేసినట్లుగా నిలిచి ఉండుట అనేటువంటిది ఇక్కడ మనం చూడగలుగుతాం. 5వ అధ్యాయం రోమాపత్రిక 2వ వచనంలో మనం చూచింది, విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గల వారమై అందులో నిలిచిండి. అంటే ఒకసారి మరలా ప్రవేశించిన తర్వాత మరలా వెనకకు పడిపోకుండానట్లుగా ఆ బండ మీద మన పాదములు నిలిపబడి ఉండి తర్వాత ఏం చేయగలుగుతాం? దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాం. మనం అక్కడ నిలిచి ఉండటం ద్వారా దేవుని సన్నిధిలో ఆయనను మనం గురించినటువంటి వివరణ మనకు తెలుసుకున్న వారమై ఆ మహిమ రాబోయేటువంటి దినాల్లో మనం కూడా పొందబోతున్నాం అనేటువంటి నిరీక్షణ కలిగి అతిశయపడుతున్నాం. అంటే దానిలో ఎంతో సంతోషించి చక్కగా ఆనందించగలిగేటువంటి స్థితిలో ఉంటున్నామని అర్థం. సో ఆ మహిమను గురించి ఒక మాట ఇక్కడ చూద్దాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఉన్నటువంటి ఏ మనుషుడైనా సరే ఏమీ తేడా లేదు, కానీ అందరూ పాపం చేసి, అంటే అందరూ దేవుని యొక్క మార్గం నుంచి వేరుగా జీవించి మరి దేవుని అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు. ఇంకొక విషయాన్ని కూడా మనం చూడవచ్చు. ఆదాము హవ్వలు మొదటిసారి పాపం చేసినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి, వారు దిగంబరులమని తెలుసుకున్నారు. అంటే వారి కన్నులు ఈ లోక సంబంధమైన విషయాలను చూడగలిగే విధంగా వాళ్ళ పొరలకున్నటువంటి ఏదైతే పొర ఉన్నదో కళ్ళకి అవి తొలగిపోయాయి. తర్వాత వాళ్ళు వెంటనే చూసినది ఏంటంటే వాళ్ళు దిగంబరులుగా ఉన్నారని. అంతకు మునుపు కన్నుల యొక్క తెరవబడక మునుపు కేవలము వారు ప్రభువు యొక్క దృష్టితోటి అన్నిటినీ చూడగలిగేవారుగా ఉన్నారు. తర్వాత వారి శరీరాల మీద ఒక పొర కప్పబడి ఉన్నది కనుక వాళ్ళు దిగంబరులుగా లేరప్పుడు. దిగంబరులుగా ఉన్న ఆ విధంగా కనబడగలగడానికి ఏదైతే ఒక పొర వారిని కప్పి ఉన్నదో ఆ పొర తొలగిపోయింది. అది దేవుని యొక్క మహిమ. చూడండి, కీర్తనలు 104వ అధ్యాయం 2వ వచనం, వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకుని ఉన్నావు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచున్నావు. కనుక దేవుడు యొక్క వస్త్రం ఏమిటి అంటే వెలుగు లేక మహిమ అని చెప్పవచ్చు. ఆ వెలుగులో
ఆ మనిషికి అవసరమైనటువంటి భాగాన్ని దేవుడు మనిషిని సృష్టించినప్పుడు కప్పబడి ఉన్నదో అది పోయింది పాపం చేసినప్పుడు. అందుకనే పౌలు ఏం చెప్తున్నాడంటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమను కోల్పోయినాం. ఇప్పుడు విశ్వాస మూలమునంగా నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానపరచబడి ఆ కృపయందు ప్రవేశం కలిగిన వారమై మనకు అనుగ్రహించబోయేటువంటి మహిమ నిరీక్షణను బట్టి, అనగా ఏదైతే మన కన్నులు ఈలోక సంబంధమై తెరవబడ్డాయో, ఇప్పుడు ప్రభు అక్కడ ఆయన సన్నిధిలో మనం ప్రవేశం గల వారమై నిలిచి ఉండటం చేత మన కన్నులు ఆయనను చూడగలిగినటువంటి మొదటి స్థితిలోనికి మనుషుడు తీసుకుని రాబడుతున్నాడు. దేవుని చూడగలిగేటువంటి విధంగా చేయబడుతున్నాడు. దాని ద్వారా కోల్పోయినటువంటి ఆ వెలుగు వస్త్రాన్ని లేక మహిమను రాబోయేటువంటి దినాలలో మనం పొందుతామనేటువంటి నిరీక్షణ కలిగి జీవించగలగటానికి విశ్వాసం మూలముగా ఉచితముగా మనల్ని దేవుడు నీతిమంతులుగా తీర్చున్నాడు. చూడండి, నీతిమంతులుగా తీర్చబడ్డ తరువాత మనకి కలిగినటువంటిది సమాధానపరచబడటం, ఆయన సన్నిధిలోనికి మనం ప్రవేశం కలిగి ఉండటం, ఆయన సన్నిధిలో బండ మీద నిలిచి ఉండి, ఎందుకు నిలిచి ఉంటున్నాం? రాబోతున్నటువంటి మహిమలో మనం పాలివారంగా చేయబడి ఆయన సన్నిధిలో మనం చక్కగా జీవించగలగటానికి, ఆదిలో మనుషుని సృష్టించుటలో కలిగిన దేవుని యొక్క ఉద్దేశం యొక్క ఆ మహిమ వస్త్రాన్ని తిరిగి పొందగలిగేటువంటి నిరీక్షణ కలిగి, ఆ విధంగా నేను జీవించగలుగుతాను, లేకపోతే ఆ నిరీక్షణలో ఆ మహిమ వస్త్రాన్ని పొంది దేవుని దృష్టితోనే నేను అన్నిటినీ చూడగలిగే విధంగా నా కనులు మరలా చేయబడతాయనేటువంటి నిరీక్షణ కలిగి దానిలో మనం ఆనందిస్తున్నాం. అటువంటి దానికి దేవుడు ఉచితంగా నీతివంతులుగా తీర్చబడుట అనేటువంటి ప్రక్రియ ద్వారా ఒక మంచి పునాదిని ప్రతి ఒక్క విశ్వాసీ జీవితంలో వేసి ఉన్నాడు. అది మనం గ్రహించి దానికి తగినటువంటి విధంగా దేవుడు మన పక్షంగా ఏం చేసి ఉన్నాడు, దానితో సమాధానపరచబడిన హృదయం, తరువాత మరి ఆయన సన్నిధిలో ప్రవేశం కలిగి నిలిచి ఉండి ఆ నిరీక్షణ గురించినటువంటి ఆసక్తి, ఆనందాన్ని మన దినదిన జీవితంలో అనుభవించుతూ మనం జీవించాలి. చాలాసార్లు అనేక మంది దేవునితో మనం సమాధానపరచబడ్డామనేటువంటిది సరైన విధంగా అనుభవించుకొని జీవించలేరు. ఎప్పుడు కూడా దేవునితో సమాధానపరచబడినటువంటి స్థితిలో కాకుండా వేరైనటువంటి భయంతో లేక అనుమానంతో జీవిస్తుంటారు. అదంతా కూడా అపవాది మనకు కలిగినటువంటి దేవుని యొక్క ప్రవేశంలో అనుమానాన్ని తీసుకుని వచ్చి మరలా వెనకకు పడిపోవటానికి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రమే. కనుక దాని యొక్క మాటలు కానీ లేక మన హృదయంలో కలిగిన బలహీనతలను బట్టి మన హృదయంలో వచ్చే ఆలోచనలు కానీ మనం ఎప్పుడు కూడా వాటిని అనుమతించకుండా మరి ఆ ప్రవేశాన్ని ఏదైతే మనం కృపల ద్వారా పొంది ఉన్నామో దానిలో నిలిచి ఉండి ఆయన వైపు చూస్తూ ఆ మహిమ కలిగినటువంటి దానిని బట్టి పొందబోతున్నటువంటి మహిమను బట్టి మనము అతిశయపడుతూ జీవించగలిగేటకు మనందరికీ దేవుడు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, మీ కృపలో మాకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించండి. మీ బిడ్డలంగా మీకు ఇష్టకరంగా జీవించుతూ మీరు కోరిన రీతిలో ప్రభువా ఏదైతే ఆది మనుషుడు పోగొట్టుకుని ఉన్నాడో దానిని మేము పొందగలుగుటకు మీరు వేసినటువంటి మంచి పునాదిని బట్టి మీకు ఎంతో వందనాలు. దాని యొక్క ఆ నిరీక్షణ యొక్క విలువను మేము గుర్తెరిగి ఆ మహిమ కొరకై మేము జీవించుతూ దానిలో మేము అతిశయపడుతూ మరి మేము సంతోషించగలిగినటువంటి నూతనమైన జీవాన్ని మరి మాకు ప్రసాదించి నడిపించుకుని ప్రార్థిస్తున్నాం. ప్రభు, చాలా విషయాలలో ఆ మహిమను గురించినటువంటి నిరీక్షణ గురించిన అతిశయం మాలో లేదు. చాలాసార్లు ఇక్కడున్న వాటి విషయంలో కానీ శరీర సంబంధమైన విషయాల నిమిత్తమే కానీ మా యొక్క సంతోషము అవన్నీ కూడా ఇమిడి ఉండటం చేత మా ఓడిపోయిన జీవితాలను మీరు మా పక్షంగా చేసినటువంటి క్రియలను కూడా గమనించకుండా తొలగిపోతున్న జీవితాలను తిరిగి పునరుద్ధరించమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.